వెల్కమ్ టు జాబ్ క్రియేషన్స్. తెలంగాణ ఎఫ్సెట్ 2026 రాసిన స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్. తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ అఫీషియల్ షెడ్యూల్ విడుదలైంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది, ఏ డేట్స్లో ఏ ప్రాసెస్ ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూద్దాం. మీ ర్యాంక్ ఎంత వచ్చినా సరే ఈ వీడియోని మిస్ చేయకుండా చివరి వరకు చూస్తే మీరు చేసే ఏ మిస్టేక్ వల్ల మీరు మంచి కాలేజ్ పొందే ఛాన్సెస్ మిస్ అవుతున్నారో మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీరు గూగుల్లో టీచీ ఎఫ్సెట్ 2026 అని టైప్ చేస్తే అఫీషియల్ అడ్మిషన్స్ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి గారి చైర్మన్షిప్లో జరిగిన మీటింగ్ తర్వాత ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కౌన్సిలింగ్ ప్రాసెస్ మనకు జూన్ 19 నుండి స్టార్ట్ అవబోతోంది. సో మీరు మీ సర్టిఫికేట్స్ అన్నీ ఇప్పుడే రెడీ చేసి పెట్టుకోండి. ఫస్ట్ స్టెప్ వచ్చి ఆన్లైన్లో మీరు మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయడం, ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ అండ్ స్లాట్ బుకింగ్. ఈ ప్రాసెస్ జూన్ 19 నుంచి జూన్ 28 వరకు జరుగుతుంది. మీరు వెబ్సైట్లో మీ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ కార్డ్ డీటెయిల్స్తో పాటు మీ వర్కింగ్ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఎందుకంటే ప్రతి లాగిన్కి ఓటీపీ ఆ నెంబర్కే వస్తుంది. ఆన్లైన్లో కొంత ప్రాసెసింగ్ ఫీ కట్టిన తర్వాత మీ డిస్ట్రిక్ట్లోని దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్లో అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీకు నచ్చిన డేట్ అండ్ టైంతో మీరు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఎవరు హైదరాబాద్కి రావాల్సిన అవసరం లేదు. మీ ఊరి దగ్గరలోనే చేసుకోవచ్చు. మీరు సొంతంగా మొబైల్లో లేదా మీ సేవా సెంటర్కి వెళ్ళి కూడా స్లాట్ బుకింగ్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇవి జూన్ 22 నుంచి జూన్ 29 వరకు జరగబోతోంది. మీరు బుక్ చేసుకున్న స్లాట్ టైంకి హెల్ప్ లైన్ సెంటర్కి మీరు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 2 సెట్ల జిరాక్స్ కాపీలు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్ళడం అస్సలు మర్చిపోవద్దు. అక్కడ మీ ఒరిజినల్స్ని క్రాస్ చెక్ చేసి మీకు ఆర్ఓసి అంటే రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. మీ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వగానే మీ మొబైల్ నెంబర్కి ఒక లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ వస్తాయి. వాటిని మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. థర్డ్ స్టెప్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్. జూన్ 25 నుంచి జూలై 1 వరకు మీ లాగిన్ ఐడి ఉపయోగించి మీకు నచ్చిన కాలేజ్ల లిస్ట్ని వెబ్ ఆప్షన్లో ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కోసం వెళ్ళారో అక్కడ మీ వెరిఫికేషన్ అవ్వగానే ఏదైతే లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ మీకు వచ్చిందో సేమ్ అదే లాగిన్ అండ్ పాస్వర్డ్ తోటి ఈ థర్డ్ స్టెప్ అనేది మీరు చేస్తారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, జూలై 4న మాక్ షీట్ అలొకేషన్ రిలీజ్ అవుతుంది. అంటే మీరు పెట్టిన ఆప్షన్స్కి ఏ కాలేజ్ సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో ఒక ట్రయల్ అనమాట. ఇది కేవలం ట్రయల్ రిజల్ట్ మాత్రమే. ఒకవేళ ఆ కాలేజ్ మీకు నచ్చకపోతే లేదా మీరు ఏదైనా మిస్టేక్ చేశారని మీకు అనిపిస్తే జూలై 5 నుంచి జూలై 7 లోపు మీ వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ని మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. జూలై 7న ఆప్షన్స్ అన్నీ ఫైనల్గా ఫ్రీజ్ అయిపోతాయి. ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ మీకు జూలై 10న వస్తాయి. మీకు ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్లో సీట్ వచ్చిందో అందులో క్లియర్గా ఉంటుంది. సీట్ వచ్చిన స్టూడెంట్స్ జూలై 10 నుంచి జూలై 14 లోపు ఆన్లైన్లో ట్యూషన్ ఫీజ్ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేయాలి. ఒకవేళ వచ్చిన కాలేజ్ నచ్చకపోయినా సేఫ్ సైడ్ కోసం అందులో ఫీజు కట్టి సెల్ఫ్ రిపోర్ట్ చేసి రౌండ్ 2లో బెటర్ కాలేజ్ కోసం ట్రై చేయొచ్చు. మీరు రౌండ్ 2లో వేరే కాలేజ్కి షిఫ్ట్ అయితే ఆ ఫీజు ఆటోమేటిక్గా అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. వన్ ఇంపార్టెంట్ టిప్, ఇక్కడ మీరు ఎప్పుడైతే వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారో మీరు కనీసం మినిమం 50 కాలేజెస్ కంపల్సరీగా పెట్టండి. 20 లేదా 30 కాలేజెస్ పెట్టి నాకు మంచి ర్యాంక్ వచ్చింది, వీటిలో నాకు తప్పకుండా వచ్చేస్తుంది అని అనుకోవద్దు. కనీసం మినిమం 50, ఎక్కువ పెడితే ఇంకా చాలా మంచిది. మీరు ఎన్ని ఎక్కువ ఆప్షన్స్ పెడితే అంత మీకు మంచిది. మీకు ర్యాంక్ లక్షల్లో ఉన్నా కానీ మీరు ఫస్ట్ మీ డ్రీమ్ కాలేజ్ అయిన జేఎన్టీయూ, సిబిఐటి, విఎన్ఆర్, వాసవి ఇలాంటి వాటిని టాప్లో పెట్టండి. ఆ తర్వాత బెస్ట్ కాలేజెస్ పెట్టండి. ఆ తర్వాత సేఫ్ జోన్ కాలేజెస్ అంటే మీ ర్యాంక్ ఎక్కడైతే వస్తుందో ఆ కాలేజెస్ అన్నిటిని పెట్టండి. ఆ తర్వాత మీకు ఎక్కడైతే మీరు ఓకే అనిపిస్తుందో, పర్వాలేదు ఈ కాలేజ్లో వచ్చినా నేను అడ్జస్ట్ అవుతాను అనుకున్న కాలేజెస్ చివరిలో పెట్టండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే వెంటనే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని జెన్యూన్ కెరీర్ అండ్ కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.